అంతలో కాల్ చేయండి. వి ప్రకాష్ గారు చెప్పండి సార్. సో ప్రియా చౌదరి గారు అంటారు ఏంటి ప్రాబ్లం బండి సంజయ్ మిగతా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కేటీఆర్ మాట్లాడినప్పుడు లేని అభ్యంతరం ఏంది అని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన దానికును ఈయన బండి సంజయ్ మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ఆ రకంగా ఇంకొక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదండి. కనీసం అస్తిత్వాన్ని గౌరవించిన తనంగా మాట్లాడినారు కదా. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే తనంగా అయితే మాత్రం మాట్లాడారు కదా సార్. అంటే గుళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు అని అన్నారు కదా. కాసేపు సైలెంట్ గా ఉండండి. నేను మాట్లాడిన తర్వాత సైలెంట్ గా ఉన్నాం. మీకు నేను మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తారు, మీరు ఎంతైనా మాట్లాడుకోవచ్చు. భరత్, నేను అందరినీ మనుషుల్లా చూస్తా. నేను హిందూ ముస్లిము ఇట్లా నేనేం చూడను. బట్ వాళ్ళు మాట్లాడే దానిలో ఇంకొకరిని రెచ్చగొట్టే విధంగా ఉంటే అది అనలిస్ట్ మాట్లాడినా, అది ఓవైసీ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా డెఫినెట్ గా ఎదుర్కొంటాము. అనలిస్టులకు కూడా లిమిట్స్ ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేయొచ్చు, కానీ ప్రజలలో పోయి రెచ్చగొట్టకూడదు, మీడియాలో రెచ్చగొట్టకూడదు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. సెక్యులర్ గా మాట్లాడాలి మనం. ఒక మతాన్ని ఎంటేసుకొచ్చి ఇంకో మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ కు సెక్యులర్ అనే పేరుంది, బీఆర్ఎస్ కూడా సెక్యులర్ అనే పేరుంది. ఎలక్షన్లలో వాళ్ళకు ఇండైరెక్టో డైరెక్టో సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన కాదు కదా. ప్రజలకు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు జూబ్లీస్ లో హౌసింగ్ ఏవైతే అలాట్మెంట్ అయిందో 3000 పైన ఇల్లు కేటాయించారు. అలా ముస్లింలకు రాలేదా? అంటే కేవలం హిందువుల పట్లనే పక్షపాతంగా ఉందా, లేదా ముస్లింలకే ఇచ్చి హిందువులకు ఇయ్యలేదా? ఎక్కడైనా నియోజకవర్గాలను కూడా కేసీఆర్ గారు పట్టించుకోలే. ఇది మన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గమా, లేకుంటే ఇది వేరే పార్టీ వాళ్ళు ఉన్న నియోజకవర్గమా అని. అంటే సెక్యులర్ భావన అనేది అవసరము. ఈ బీజేపీ ఎంత చెప్పినా కూడా అది సెక్యులర్ పార్టీ కాదనేది మనందరికి తెలుసు. వాళ్ళు ఈవెన్ ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ ముస్లిం వింగ్ కూడా పెట్టుకున్నది హైదరాబాద్ లో. ముస్లిం వింగ్ హైదరాబాద్ కాదు, ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని పెట్టుకున్నారు కదా. నమ్ముతారా? అయితే ఈ విద్వేషాలు రెచ్చగొట్టారు. అందులో ఎలక్షన్ క్యాంపెయిన్ లో అట్లా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరం. వారు చూసారో లేదో సంజయ్ గారు మాట్లాడేటప్పుడు, మళ్ళొకసారి ప్లే చేయండి. భాగ్యలక్ష్మి గుడి గురించి, ఓవైసీ గురించి ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ పాకిస్తాన్ గురించి ఆపరేషన్ పాకిస్తాన్ నుంచి తెచ్చారన్నారు. బుర్కాలు కాదు. ఒక మాట వి ప్రకాష్ గారు, రేవంత్ రెడ్డి ఈ ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ కి ఏం సంబంధం అసలు ఎందుకు మాట్లాడాలట? ఒక హోం మంత్రిగా ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మాట్లాడినా, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మాట్లాడినా సరే, ఏదో వాళ్ళకి తెలియక అపరిపక్వతతో మాట్లాడిందని అనుకోవచ్చు. సాక్షాత్తు ఆయన దేశానికే ఇవాళ ఎంఓఎస్ గా హోమ్ మినిస్ట్రీలో ఉన్నాడు. ఆయన అట్లా మాట్లాడడం వల్ల ఎంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారండి? ఆయన నాయకునిగా ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ ఆయన బాటలో నడవాలనుకుంటారు కదా. అది మీకు అందరికంటే నాకు చాలా దగ్గర ఒక బ్రదర్. నాకు ఆయనే వ్యక్తిగత సంబంధాలు వేరు, నాకు సొంత బ్రదర్ ఆయనే. మాకు చాలా ఒక అన్నదమ్ముల సంబంధం. రేవంత్ రెడ్డి ఏమంటారు? రేవంత్ రెడ్డి కాదు, బండి సంజయ్. ఓకే. మేము ఎప్పుడు మా కమ్యూనిటీ మీటింగ్స్ లో వారి కులం గురించి కూడా మాట్లాడారు. కులం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళ కులం ఆత్మగౌరవం కోసం వాళ్ళు పనిచేస్తారు. ఇంత దుర్మార్గంగా ఇట్లా మాట్లాడడం అనేది తప్పండి. అది కులాన్ని గౌరవించకపోతే సైలెంట్ గా ఉండాలి, కానీ ఆ కులాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరి కులం వాళ్ళకు ఉంటది. ఈ కులం అనేది వాళ్ళ ఆత్మగౌరవ నినాదం. అది కులాన్ని మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదండి. కులాన్ని టచ్ చేస్తే అది మరి అపరిపక్వత అంటాం, అంతే. అంటే కులం గురించి మాట్లాడలేదు, వాళ్ళ మతం గురించి కదా బండి సంజయ్. లేదు, ప్రియా చౌదరి గారు స్టార్టింగే దరిద్రంగా ఉంది కులము అది ఇది అని మాట్లాడారు. అవునండి, కులాలు తీసుకొచ్చి కలిసి ఉండడం అనేదే లేదు అని మాట్లాడాను, కానీ నేనేమి ఏ కులాన్ని నేను కించపరచలేదండి. మీరు కొంచెం కాస్త వినండి, కరెక్ట్ గా వినండి. కులాలు తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్ లో కలిసే ఉండట్లేదండి. ఇలాంటి దరిద్రం ఇక్కడ ఉంది, ఇది ఉండకూడదు అని నేను మాట్లాడాను. మళ్ళీ దాన్ని మార్చాలి మనం. మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తాను. కులాల మధ్య సమన్వయం ఉండాలి, కులాల మధ్య పరస్పరం గౌరవించుకునే సంస్కృతి ఉండాలి. అది ఒకళ్ళతోటి ఇంకొకళ్ళతోటి చచ్చినట్టు మనం ఉండాల్సిందే. ఈ కులం గొప్ప, ఈ కులం తక్కువ, నేను దీన్ని పూర్తిగా విభేదిస్తా ఎప్పుడైనా సరే నేను. ఎందుకంటే ఎవరు లేకపోయినా మనకి గడవదు. ఎవరితోటి ఇంకొకళ్ళు లేకపోతే మనం మనశ్శాంతిగా ఉండలేము, ఒంటరి వాళ్ళం అయిపోతాం. సంఘటితం అండి, సమాజం అంటేనే సంఘటితం. ఆ సంఘటనలో నువ్వు ఒక మొక్కలాగి, నేను ఒక మొక్కలాగి, వాళ్ళు లాగి, వీళ్ళు లాగి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం ఈ రోజు. బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు బండి సంజయ్ ఇట్లా మాట్లాడడం మొదటిసారి కాదు కదా వి ప్రకాష్ గారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో అట్లా మాట్లాడద్దండి. దేరా కోడ్ ఉంది కదా, మాట్లాడారు అంతకుముందు. ఎలక్షన్ కోడ్ ఉంది కదా, అదే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా మాట్లాడారు కదా అంటారా.
మాట్లాడకూడదు, అది తప్పది. చెప్పాలి ఆయనకు. ఎలక్షన్ కమిషన్ గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. కనీసం నోటీస్ కూడా ఇవ్వదు ఎలక్షన్ కమిషన్. కానీ మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా అన్నారు కదా హిందూగాళ్ళు ఇచ్చారు కదా, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు కదా, అప్పుడు ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ లో. నిజానికి ఆ మాట కరీంనగర్ లో మాట్లాడడం వల్లే బండి సంజయ్ గెలిచారు. అది ఒక అనే యతి ప్రాసలు మాట్లాడడం అలవాటు. మాట దొర్లిండు, అట్లా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడింది కూడా తప్పే. అది అట్లా అనకూడదు కదా. హిందువులను బంధువులను ఎట్లా అంటారు? తప్పే అది. ఆ రోజు చెప్పాం భరత్, నేను ఆయనతో ఉన్న రోజుల్లోనే తప్పని చెప్పి మీడియాలో చెప్పాను. ఓకే, తప్పని చెప్పారు వెంటనే. ఎస్, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడం తప్పని అంటే ఆయనతో చెప్పారు, మీడియాతో చెప్పారు? నేను మీడియాలో చెప్పాను, మీడియాలో మందలించాం కూడా చాలా సార్లు. ఓకే, నేను ఎప్పుడు కూడా దానివల్ల పార్లమెంట్ ఎలక్షన్ కోర్స్ చేంజ్ అయింది అంటే కేవలం దాని వల్లనే పోదు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అది కూడా ఒక కారణం అవుతుంది. కొంతమందిని అది హర్ట్ చేస్తుంది, కానీ ఆ ఓటమికి అది ఒకటే కారణం అని ఎట్లా అనుకుంటాం? చాలా ఉంటాయి. ఓకే ఓకే సార్ భరత్ గారు, యా